నమ్మకాలు, భయానక సంఘటనలు జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్యా? దయ్యాలు వదిలించే గ్రామం, మనకు భీతి కలిగించే మనుషులు. ఈ భూమండలం మీద మానవుడు ఎప్పుడు ఉద్భవించాడో అప్పటి నుంచే అమానుష శక్తుల మీద నమ్మకం కూడా ఉద్భవించింది. యుగ యుగాలుగా జరుగుతున్న అమానుష శక్తుల ప్రభావం ఇంకా పెరిగిపోతుందన్న విధంగా కొన్ని సంఘటనలు, కొందరు మనుషుల చేష్టలు రుజువులుగా ఉన్నాయని తెలిసి ఆ వైపుగా మా అన్వేషణ మొదలుపెట్టాం. అనేక ప్రాంతాలు అన్వేషించిన తరువాత ఒక 3 వ్యక్తుల చేష్టలు మాత్రం మాకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించాయి. అందులో ఒకరు కేవీ కుప్పానికి చెందిన ఎస్కే మొహిదీన్ బాయ్. మిగిలిన 2 ఇరైవన్కాడు గ్రామానికి చెందిన సోది చెప్పే సరోజ మరియు సంపత్ స్వామి. వీళ్ళు ఎవరు? వీళ్లకు అమానుష శక్తులకు ఏమిటి సంబంధం? మా ప్రయాణం మొదలయ్యింది. బేలూరు నుంచి బెంగుళూరు వెళ్లే జాతీయ రహదారిలో విరింజిపురం దాటి 7 కిలోమీటర్ల దూరంలో కేవీ కుప్పం గ్రామం ఉంది. ఎటువంటి హడావిడి లేకుండా ఒక విధమైన నిశ్శబ్దం తాండవిస్తూ కనిపిస్తున్నాయి కేవీ కుప్పం గ్రామ వీధులు. మొహిదీన్ బాయి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాం. చానాళ్ళుగా మా కుటుంబంలో కొన్ని సమస్యలున్నాయి. చక్కగా కలిసిమెలిసి ఉంటున్న కుటుంబంలోకి ఉన్నట్టుండి మా భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాట్లు మొదలయ్యాయి. దాంతో నేను తాగుడు కూడా అలవాటు పడిపోయాను. ఏంటయ్యా కారణం? ఇంతకాలం లేని గొడవలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని మేము వెళ్ళి అడిగితే అప్పుడు మొహద్దీన్ బాయ్ చెప్పారు, కుటుంబంలో ఒక సమస్య ఉంది, అందుకే ఒక తాయి తీస్తాను, కట్టుకుంటే సరైపోతుంది అన్నారు. కట్టుకున్నాను, సరైపోయింది. అసలు ఆయన ఉండడం వల్ల ఈ ఊరికి ఎంత గౌరవం. ఆయన గనక లేకపోతే ఈ ఊరికి అసలు విలువే ఉండదు. ఎలాంటి సమస్య వచ్చినా సరే వెంటనే మొహిద్దీన్ బాయ్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేశాక నిర్ణయం తీసుకుంటాం. ఊరికి సంబంధించిన అన్ని విషయాల్లో ఈయన ముందుంటారు. పిల్లలేరని కొంతమంది వస్తూ ఉంటారు. పెళ్ళైపోయి 5 ఏళ్ళైనా కూడా పిల్లలు పుట్టకుండా ఉండటం, ఇంట్లో పెద్దవాళ్ళు గొడవలు పెడుతూ ఉండటం, భార్యాభర్తలకి గొడవలు రావటం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, ఇలాంటివన్నీ తీర్చేస్తూ ఉంటారు. 10-15 రోజుల్లో నయం చేసేస్తారు. ఆయన నమ్మి ఎంతో మంది వచ్చి తాయెత్తులవి తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఎవరూ ఫలితం లేదని చెప్పనే లేదు. అందరూ సక్సెస్ అయ్యారు. కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. ఈ దెయ్యాలు భూతాలు పట్టిందంటే వెంటనే ఆయన చేయి పడగానే దెయ్యాలు వదిలేస్తాయి, ఇంకా మళ్ళీ రానే రావు. ఊరి వెలుపలగా ఉన్న ఒక మార్గం ద్వారా ఒక దర్గా ప్రహరీ గోడ పక్కగా ఉన్న ఒక దట్టమైన చింతతోపులోకి వెళ్ళి ఆ చింత చెట్ల నీడన తన పని చూసుకుంటున్న మొహిదీన్ బాయ్ సహాయకుణ్ణి కలుసుకున్నాం. నేను మొహిదీన్ బాయ్ దగ్గర 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నాకు 15 ఏళ్ళు ఉంటాయి. నేను ఈ ఊరు వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నాకు ఎవరూ లేరు. నేను మా అమ్మ నాన్నలను కూడా సరిగా చూడలేదు. మా అమ్మ నన్ను కానీ నా 3వ ఏటే చనిపోయింది. ఈ ఊరికి వచ్చిన తర్వాతే బాయ్ నాకు మ్యారేజ్ చేసి నా తండ్రిలాగా నాకు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మా నాన్న ఎవరో కూడా నేను చూడలేదు. ఆయనే నాకు అన్నీని. చెప్పాలంటే తల్లి తండ్రి 2 ఆయనే. ఆయన నాకు దేవుడితో సమానం. రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు ఇలాంటి సమయాల్లో బయటికి వెళ్ళినప్పుడు మనం గనక చికెను, మటన్ లాంటివి తినుంటే దెయ్యం పట్టుకునే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏమిటంటే మన శరీరం ఎప్పుడు పెద్దలు చెప్పినట్టుగా పరిశుభ్రంగా ఉండాలి. కొంతమంది శుభ్రంగా ఉండరు. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యో, ఏదన్నా గొడవల్లో హత్య చేయబడ్డవాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళ ఆత్మలు వచ్చి వీళ్ళని పట్టుకుంటాయి. ఈ ఆత్మలు ఉన్నాయి కదా, ఈ ఆత్మల్ని ఓ బాటిల్లో మేము బంధించేస్తాం. మొహిద్దీన్ బాయే బంధిస్తాడు. అమావాస్య రోజుల్లో ఎక్కువగా దయ్యాలు తిరుగుతుంటాయి కదా, వాటిని బాటిల్లో బంధించేస్తే ఆ బాటిల్ కూడా అటు ఇటు ఆడుతుంది. లోపల ఉన్న ఆత్మలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఆ ఆత్మల్ని బాటిల్స్లో బంధించే శక్తి మాకుంది. ఆ విద్య మొహిద్దీన్ బాయ్కి తెలుసు. ఆ ఆత్మల్ని బంధించిన తర్వాత ఖురాన్లో అధ్యాయంలో రాసి ఉంటుంది. ఆత్మల్ని ఎలా బయటికి వదలాలో అందులో వివరంగా రాసి ఉంది. ఆ అధ్యాయం పట్టించి బాటిల్ని ఓపెన్ చేసి బయటికి వదిలేస్తాం. మళ్ళీ ఆత్మలు ఎవరినీ పట్టవు. ఇస్లాం మతస్థుడైన మొహిదీన్ బాయ్
ఏ విధంగా ఈ విద్య నేర్చుకున్నాడో ఆయన సహాయకుడు సయ్యద్ మొహమ్మద్ చెప్పగా విని మాకు ముచ్చెమటలు పోయిగా మొహిదీన్ బాయ్ని వెతుక్కుంటూ ఆయన ఇంటికి బయలుదేరాం. కొందరు బాయ్తో తమ సమస్యల్ని చెప్పగా వాళ్ళ వివరాల్ని తీసుకొని వాళ్ళని ఉదయం దర్గాకు పక్కనే ఉన్న చింతతోపుకు రమ్మన్నారు. 45 ఏళ్ళంటున్నావు ఇప్పుడు. నీకు 42 ఏళ్లప్పుడే చేతబడి చేశారు, నువ్వు తెలుసుకోలేదు. నీ ఉద్యోగ పరిస్థితి, ఇంటి పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇది జరిగిన దగ్గర నుంచి నీకంతా నష్టమే వస్తూ ఉంది. ఏ పని చేసినా కూడా చేతిదాకా వచ్చింది నోటికి అందకుండా జారిపోతుంది. నీ సొంత వాళ్ళే నిన్ను చూసి కుళ్ళుకుంటారు. నువ్వు మంచి చేసినా నీకు చెడ్డ పేరే వస్తుంది. నీ దగ్గర తిన్నవాళ్లే నీకు ద్రోహం చేశారు. నీకు స్త్రీల వల్ల కూడా చెడు దిష్టి తగిలింది. దీనివల్ల కుటుంబ విషయాల్లో కూడా నీకు మనశ్శాంతి అనేదే లేదు. ఆరోగ్య పరిస్థితి కూడా రోజురోజుకి మారుతోంది. ఇంతవరకు నీకు లక్ష్మీ ప్రసన్నం కలగనే లేదు. దేవతలు, దేవుళ్ళు, నువ్వు కొలిచే ఏ దైవమూ నీ ఇంటికి రావడం లేదు. నీ కష్టమంతా వృధా అవుతోంది. నువ్వు మంచి చేసినా చెడే జరుగుతోంది. నువ్వొక్కడవే కష్టపడడం కాకుండా నీ కుటుంబం మొత్తం కష్టపడతా ఉన్నారు. నువ్వేం చేసినా నీకు కష్టమే మిగులుతోంది. మంచి చేద్దామని ముందు నుంచుంటే మొదటికే మోసం వస్తోంది. కష్టాలమయమైపోయింది నీ జీవితం. వాళ్ళు బయటికొచ్చి మొహిదీన్ బాయ్ సహాయకుడి దగ్గర నిమ్మకాయలు, కోడిగురుడ్లు, కొబ్బరికాయలు, వేపాకులు ఉన్న మట్టి పాత్రలు తీసుకొని వెళ్ళారు. మొహిదీన్ బాయ్కి మమ్మల్ని పరిచయం చేసుకొని మీకు ఈ విద్య ఎలా సాధ్యమైందని ప్రశ్నించాం. కొన్నాళ్ళు మద్రాసు సఫైర్ థియేటర్లో పనిచేశాను. ఆపరేటర్గా పనిచేసేవాడిని. ఆ తర్వాత ఈ ఊరు వచ్చాను. ఇది మా అమ్మమ్మ, తాతయ్య గారి ఊరు. నేను చేసేది ఒక దైవ కార్యం. నేను మా దర్గాలో ఈ దైవ కార్యాన్ని ఎలా మొదలు పెట్టాలో తెలుసుకున్నాను. అందువల్ల నేను దీన్ని ఆధారంగా చేసుకుని చేసే పనులు అందరికీ మేలు చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఉదాహరణకి పిల్లలు లేరంటే అలాంటి వాళ్ళకి మేము దర్గాలో జపం చేస్తాం. అందువల్ల పిల్లలు పుడతారు. అలాగే పెళ్లి కాని వాళ్ళు వస్తారు. అప్పుడు అరటి చెట్టుతోటి వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాం. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఈ విద్యతోటి కీడు చేయడం కుదరదు. కీడు చేసేదానికి అవకాశం లేదు. దీన్ని మేము ముఖ్యంగా ఖురాన్, మా పవిత్ర గ్రంథం ఖురాన్లో నుంచి కొన్ని పదాలు తీసుకొని వాటి ద్వారా నేను తాయెత్తు తయారు చేసిస్తాను. అందువల్ల వాటి యొక్క పవర్, అంటే దెయ్యాలు, భూతాలు పట్టిన వాళ్ళకి ఎలా నయం చేయాలన్నది మా ఖురాన్ అధ్యాయంలో ఉంది. దాన్ని ప్రార్థన చేసి ఊదామంటే దెయ్యాలు, భూతాలు వదిలిపోతాయి. మొహిదీన్ బాయ్ తన మీదకు సర్పం ఎక్కిందని చెప్పిన ఆ దర్గాకు మమ్మల్ని తీసుకెళ్ళాడు. కేవీ కుప్పం ప్రజలు ఆ ప్రదేశాన్ని పవిత్రమైన ప్రదేశంగా భావించి ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ దర్గాలో నీళ్లతో దీపం వెలుగుతుంది. నీళ్లలో దీపం వెలగటం ఒక శక్తి. వేప చెట్టుకి చక్కెర వస్తుంది, ఇదొక శక్తి. ఈ శక్తులున్నా నేనెప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళి ఏది అడగలే. ఆయనే రమ్మంటే వెళ్ళి 2-3 రోజులు అక్కడే ఉన్నా ఆయన దగ్గరే. దాని తర్వాత నాగేశ్వరుడు నా తల మీదకెక్కే తల మీద పడగిప్పి ఆడినాడు. అది జరిగిన తర్వాతనే ఈ విద్య నేను మొదలుపెట్టిన. నా దగ్గరికి కనీసం వారానికి 200-300 మంది వస్తూ పోతూ ఉంటారు. బెంగళూరు, కేజీఎఫ్, ఒరిస్సా, బీహారు, నాగాల్యాండు, ఈ పక్క తిరువణామలై, కళ్ళకుర్చి ఈ ఏరియాల నుంచి వస్తారు. ఈ పక్క మద్రాసు, కాంచీపురం ఈ ఏరియాల నుంచి వస్తుంటారు. ఆంధ్రా నుంచి కూడా తిరుపతి, కాణిపాకం, కాళహస్తి ఈ ఏరియాల నుంచి వస్తుంటారు. ఈ విధంగా అన్ని ఏరియాల నుంచి వస్తూ ఉంటారు. దెయ్యాల్ని వదిలించే ప్రదేశం గురించి, దెయ్యాల్ని వదిలించే విధానం గురించి మాకు వివరంగా చెప్పడం మొదలుపెట్టారు.
అన్నిటినీ మించి ఆయన దెయ్యాల్ని ఎప్పుడు వదిలిస్తారా అని ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఒక రాత్రి ఒక పగలు ఎదురు చూడాల్సి వచ్చింది. తెల్లవారింది. దర్గా వెనక పక్కనున్న చింతతోపులోకి ప్రవేశించాం. తమిళనాడు నుంచి మాత్రమే కాక ఆంధ్ర, కర్ణాటక, కేరళ మొదలగు ప్రాంతాల నుంచి అమానుష శక్తుల వల్ల, చేతబడుల వల్ల, దయ్యాల వల్ల బాధింపబడుతున్న వారు వచ్చి మొహిదీన్ బాయ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంట్లో విపరీతమైన సమస్యలున్నాయి, కష్టపడుతున్నాం. మా కష్టాలు చూసిన వాళ్ళొకళ్ళు వెళ్ళి బాయిని కలవండి, మీ కష్టాలు తీరుతాయన్నారు. వచ్చాం. వచ్చి కలవగానే ఆయన మాకు వివరంగా చెప్పారు మాకేం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని. వీలైనంత తొందరలోనే మీ కష్టాలన్నీ తొలగిస్తాను అని చెప్పారు. అన్ని కష్టాలు తొలగిస్తామన్నారా? అన్నీ తొలగిస్తానన్నారు. నా సమస్య చెప్పారు, మా ఆయన సమస్య చెప్పారు, మేము ఎలా ఉంటున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో చెప్పారు. మా కష్టాలన్నీ తీరేలా చూస్తానన్నారు. తీరుతాయంటారా? ఎంతో వేదనగా ఉందని చెప్పాను. నమ్మే కదా వచ్చారు, తప్పకుండా తీరుస్తానమ్మా అని చెప్పారు. మేము వెళ్ళిన కొద్దిసేపటి తరువాత మొహిదీన్ బాయ్ అక్కడికొచ్చారు. అక్కడున్న ఒక చిన్న గదిలో తాయెత్తులను తయారు చేసిన తరువాత నేల మీద యంత్రాలను వరుసగా రాయసాగారు. వాటిలో ఆయన సహాయకుడు నిమ్మకాయల్ని ఉంచగా బాధితులుగా వచ్చిన వారిని పిలిచి అందులో కూర్చుండపెట్టారు. సారాయి తాగి కూర్చుంటే కాళ్ళు చేతులు పడిపోతాయి. అందుకే నిజం చెప్పండి, తాయెత్తు కడతా. లేదంటే తాయెత్తు కట్టిన తర్వాత ఈ యంత్రంలో కూర్చుంటే తాగుంటే ఒక చెయ్యో ఒక కాలో పడిపోతాయి. అందుకు ఇష్టపడితేనే ఇందులో కూర్చోవాలా. తర్వాత ఏదైనా అయితే నన్ను అడగకూడదు. ఒకటి తాగకూడదు, రెండోది పంది మాంసం తినకూడదు. ఈ రెండు ముఖ్యంగా పథ్యం పాటించాలి. మొహిదీన్ బాయ్ దెయ్యాల్ని వదిలించే విధానాన్ని మేము చిత్రీకరించాం. ఆ దృశ్యం ఇదిగో, మీరు చూడండి.
చివరగా బాధితులు కూర్చున్న ప్రదేశంలో ఉన్న నిమ్మకాయల్ని కాలుతో తొక్కేసి తన కాళ్ళని కడుక్కొని మరొక బాధితుడు కూర్చున్న చోటికి వెళ్ళారు. మట్టి మూకుడులోని కోడిగ్రుడ్లను మూకుడుతో సహా చెట్టుపైకి విసిరివేయగా చెల్లా చెదురైన కోడిగ్రుడ్లను కాకులొచ్చి నెమ్మదిగా ముక్కుతో పొడుచుకొని తినసాగాయి. బాధింపబడిన వాళ్ళు కూడా తమకు ఉపశమనం కలిగినట్లు భావించారు. ఈ విధంగా ఒక్కొక్క దైవం యొక్క శక్తుల్ని ఉపయోగించుకుని ఇవి నేను చేస్తూ ఉంటా. దీనికోసం నేను ఒక మారియమ్మన్ గుడి కూడా కట్టించినాను. ఆ మారియమ్మనుకున్న ప్రభావాన్ని, శక్తిని ప్రార్థన ద్వారా తీసుకొచ్చి బాధింపబడుతున్న వాళ్ళకి ఉపయోగిస్తే అది ఫలిస్తుంది. కేవలం ఆ దైవానుగ్రహం తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. నేను ఒక సాధారణ మనిషినే. భయంకరమైన మంత్రగాడినో తంత్రగాడినో అని నేను చెప్పుకోలేదు. ప్రచారం చేసుకోలేదు, పోస్టర్లు కూడా వేయలేదు. దానికోసం ఖర్చు పెట్టేదీ లేదు. నా సంపాదనతో ఆలయాలు అవి కట్టిస్తా ఉండా. కావలూరు పంచాయతీ ప్రెసిడెంట్ని ఎస్కే మొహిద్దీన్ బాయ్ వల్ల వాళ్ళ ఊరికే పేరు వచ్చింది. ఆయన అక్కడ దైవ కార్యాలు చేస్తారు, ఉత్సవం జరిపిస్తారు. ఆయన చందన రథోత్సవం కూడా జరిపిస్తారు. 2-3 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం తప్పకుండా జరిపిస్తారు. నా లెక్క ప్రకారం 25-30 సంవత్సరాలుగా జరిపిస్తున్నారు. ఎవరిని చందా అడగరు. వాళ్ళుగా ఇష్టపడి ఇస్తే అన్నదానం చేయమంటారు. అంతేగాని ఆయనగా ఎవరిని చందా అడగరు. అంత మంచి మనిషి. ఆయన చేసేది మాంత్రికం. దీనికోసం ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి వస్తారు. ఆయన దగ్గరికి వెళ్తే నయం అవుతుందని నమ్మకం, అందుకే వస్తున్నారు. నేను ఒకసారి మా అబ్బాయి విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ అబ్బాయికి పెళ్లి కావడం లేదని చెప్పాను. నా దగ్గరికి పంపించండి అని చెప్పారు. పంపించాను. తాయెత్తు కట్టారు. పెళ్ళి అయింది. ప్రజలందరికీ నమ్మకం ఉంది మొహద్దీన్ బాయ్ దగ్గరికి వెళ్తే జరుగుతుంది అని. అలాగే ఆయన కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతున్నారు. అమానుష శక్తుల్ని పారద్రోలటమే కాకుండా ఒక ఇస్లాం మతస్థుడైన మొహిద్దీన్ బాయ్ గారు జాతి మతాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలందరి ప్రేమను పొందటం అన్నది నిజంగానే మమ్మల్ని ఆశ్చర్యానందాల్లో ముంచేసింది. ఆయన దగ్గర సెలవు తీసుకొని చనిపోయిన వారి ఆత్మల్ని తనలోకి రప్పించుకొని వాళ్ల కుటుంబీకులతో మాట్లాడించే సరోజనే సోది చెప్పే ఆమె కోసం ఇరైవన్కాటు గ్రామానికి మా ప్రయాణం సాగించాం. ఊరి వెలుపల ఒంటరిగా ఉన్న ఒక ఇంటిని మేము సమీపించే కొలది లోపల నుంచి ఏడుస్తున్న స్వరం వినిపిస్తోంది.